ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 44వ భాగం. నోరు చవిచచ్చిపోయిందిరా బాచి, ఎర్రర్రగా కూర చేసుకుందాం, మిరియాలు వేసి చారు పెట్టుకుందాం అంది. 1/2 కిలో మటన్ బాబీగాడి పంటి కిందికి రాదని తెలిసి ఉన్నా ఎదురు చెప్పకుండా తలూపాడు బాచి. కిరాణా కొట్లో మిరియాలు మసాలా దినుసులు తీసుకుని రిక్షావాలని పంపించేసింది సరస్వతమ్మ. ఆకలి మీద ఉన్నప్పుడు 1 కిలో కూరని ఒక్కడే తినేసేవాడు మీ పెదనాన్న. మంచి తిండి పుష్టి ఉన్న మనిషిరా, గులకరాళ్లని కరకర నమిలి మింగే రకం. అంతకు ముందు రోజే భోజనాలప్పుడు ఆమెను అతలాకుతలం చేసిన బాధ ఆ మాటల్లో కనిపించకపోవటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు బాచి. సంవత్సరాల తరబడి గుండెల్లో అణిచిపెట్టుకున్న బాధ బయటికి చెప్పుకోవటంతో మనసు తేలికపడి ఉంటుందని గ్రహించి హుషారుగా అడుగులు వేశాడు. గుమ్మం దగ్గరే బుద్ధ విగ్రహం మాదిరి నిలబడి ఉన్నాడు బాబీగాడు. తలుపుల్ని తెరిచి సరస్వతమ్మ లోపలికి పోగానే బాచీని పక్కకి లాగి పొద్దుట జరిగిన సంఘటనల్ని గురించి చెప్పేశాడు. నీలలక్కే కలుగజేసుకుని మాట్లాడటంతో వాళ్లు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇంకాసేపైన తర్వాత వచ్చి పెద్దమ్మకి చెబుతుంది నీలాలక్కాయ్. తన అనుమానాన్ని కూడా వెల్లడించాడు. చెప్పిన తర్వాత చూసుకుందాం. అరే బాబీ, సాయంత్రం మనం రోడ్డు మీదకి పోవాలి, మంచి ఉపాయం ఏదైనా ఆలోచించు అంటూ హరినారాయణ కలిసిన తర్వాత జరిగిందేమిటో క్లుప్తంగా చెప్పాడు బాచి. అతను చెప్పిన సాబు పోలికలు తన దగ్గరికి వచ్చిన పర్సనాలిటీతో సరిపోవటంతో వెడల్పయ్యాయి బాబీగాడి కళ్ళు. అయ్య బాబోయ్, నేను అదృష్టవంతుణ్ణి. నీలాలక్కని పిలవకుండా ఉంటే నన్ను మాయం చేసేసి ఉండేవాడు గుండెలపై చెయ్యి వేసుకుంటూ అన్నాడు. అందుకు బాచి సమాధానం చెప్పకముందే స్నానం చేయటానికి బయటికి వచ్చింది సరస్వతమ్మ. ఏంట్రా, ఏంటి మీటింగు అని అడిగింది. మీటింగ్ కాదు పెద్దమ్మా, ఇళ్ళు అద్దెకి కావాలని ఎవరో వచ్చారట, వీడికి భయం వేసి నీలాలక్కని పిలిచాడట అంటూ బాబీగాడు తనకు చెప్పింది పొల్లు పోకుండా ఆమెకు రికార్డ్ వేశాడు బాచి. మార్కెట్కి దగ్గరగా ఉన్నాం కదరా, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, వచ్చిన వాళ్లను చూసి భయపడ్డం దేనికి అంటూ స్నానాల దొడ్డిలోకి వెళ్లిపోయిందామే. అరే బాచి, నన్నోసారి పెద్దాసుపత్రికి తీసుకుపోవాలరా, కడుపులో నొప్పి తగ్గటం లేదు, ఇందాక చాలాసేపు వచ్చింది ఉన్నట్లుండి అనౌన్స్ చేశాడు బాబీ. సరస్వతమ్మ తీసుకువచ్చిన మాంసాన్ని గురించి తెలియకపోవటం వల్ల అతనలా మాట్లాడుతున్నాడని అర్థమై ఆపటానికి ప్రయత్నం చేశాడు బాచి. అప్పటికే ఆలస్యమైపోయింది. అయ్యయ్యో, నీ గురించి తెలియక మాంసం తీసుకువచ్చాన్రా. ఒక పనిచే, నీలాలక్కే దగ్గరికి పోయి కొంచెం కూర ఏదైనా ఉంటే పెట్టమన్నానని చెప్పు, వెళ్ళు స్నానాల దొడ్డిలో నుంచి బయటికి వస్తూ చెప్పింది సరస్వతమ్మ. ఆమెకు కనిపించకుండా పక్కకు తిరిగి ఎగతాళి చేస్తున్నట్లు పక్కున నవ్విన బాచీ వంక మింగేసేటట్టు చూసి వెనువెంటనే బిక్కముఖం పెట్టేశాడు బాబీగాడు. బయటికి పోయే ఉపాయం ఆలోచించమన్నాను గాని సమయం సందర్భం లేకుండా వాగమని చెప్పలేదు. నువ్వొట్టి వెధవ్వి. కూర తిన్నాక కడుపులో నొప్పని చెబితే ఇంకాస్త గట్టిగా ఉండేది, చెడగొట్టేశావు. వెళ్ళు, నీలలక్కే దగ్గరికి పో అంటూ ఎందుకైనా మంచిదని తను కూడా అతన్ని అనుసరించాడు బాచి. బాబీగాడి అవసరాన్ని ఆలకించిన వెంటనే రెండో మాట లేకుండా తను వండుకున్న బీరకాయ కూరని చిన్న గిన్నెలో పెట్టి అతనికిచ్చింది నీలాలు. మీరేమో చక్కగా మాంసం కూర, నేనేమో ఈ చెత్త బీరకాయ, చిచ్చి ఏదో బతుకు కచ్చగా అంటున్న వాడిని చూసి మరింతగా నవ్వాడు బాచి. సాయంత్రం సెంటర్లో నీకు మటన్ సమోసా పెట్టిస్తా, ఏడవబోకు, ఎక్కువగా ఏడిస్తే నీ కడుపులో నొప్పి మాకు అంటుకుంటుంది అంటూ ఊరడించాడు. చకచకా వంట చేసేసింది సరస్వతమ్మ. బాబీగాడి పళ్ళాన్ని సెపరేట్ చేసి వాడిని దూరంగా కూర్చోబెట్టింది. నిజంగానే అద్భుతంగా ఉంది ఆమె చేసిన కూర. ఆ మాట బయటికంటే బాబీ ఏడ్చేస్తాడేమోనన్న అనుమానంతో నోరు మూసుకొని తిన్నాడు బాచి. ఇప్పుడు చెప్పండ్రా, ఏంటి వీడి గోల? అన్నం తినటం పూర్తయిన తరువాత అడిగింది సరస్వతమ్మ. గోల కాదుగాని వీడిని తీసుకుపోయి వేరే డాక్టర్ ఎవరికైనా చూపించాలి పెద్దమ్మా, మన కాలనీ డాక్టర్ గారిచ్చిన మాత్రలు పనిచేయలేదు అన్నాడు బాచి. మార్కెట్ అవతల చంద్రారెడ్డని పెద్ద డాక్టర్ ఉన్నాడ్రా, స్పెషలిస్ట్ సాలోచనగా అన్నది ఆమె. అయితే వీణ్ణిప్పుడే ఆయన దగ్గరికి తీసుకుపోతా, ఒక పనైపోతుంది అన్నాడు బాచి. నువ్వు తీసుకుపోవడం ఏమిట్రా,
నేను వస్తా అంటూ ఆవులించిందామె. నువ్వు దేనికి పెద్దమ్మా, నువ్వు పడుకో, అవసరమైతే నువ్వు తర్వాత తీసుకుపోదువు కాని ముందుగా మేం వెళ్ళొస్తాం. అరే బాబీగాడ, ముఖం కడుక్కో. చకచక ఆర్డర్స్ పాస్ చేశాడు బాచి. చెంగున కదిలాడు బాబీగాడు. అర నిమిషంలో రెడీ అయ్యాడు. డబ్బులు నా చేతి సంచిలో ఉన్నాయి, తీసుకుపోండి. లోపలికి పోగానే 100 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తారు అంటూ మేను వాల్చింది సరస్వతమ్మ. ఆమె గూట్లో పెట్టిన సంచిలో నుంచి 100 రూపాయలు తీసుకుని తలుపుల్ని దగ్గరికి నెట్టాడు బాచి. మనం లేనప్పుడు ఆ బహదూర్ జనం వచ్చి పడితే అని అడుగుతున్న బాబీగాడిని నోరు మూసుకోమని చెప్పి మెయిన్ రోడ్డు మీదికి దారి తీశాడు. నోరు తెరిచి ఏ మాట మాట్లాడినా తప్పైపోతోంది, ఇక నుంచి అస్సలు మాట్లాడను అని అంటున్న బాబీ చెయ్యి పట్టుకుని ఇరానీ హోటల్లోకి తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర బీరకాయ కూరని బలవంతంగా మింగాడు బాబీగాడు. మటన్ సమోసాల్ని చూడగానే వీరాధి వీరుడి మాదిరి విజృంభించాడు. వెయిటర్కి కొంచెం అనుమానం వచ్చిన మాట వాస్తవం. ఎందుకైనా మంచిదని సరస్వతమ్మ దగ్గర తెచ్చుకున్న 100 రూపాయల నోటు బయటికి కనిపించేలా చొక్కా జోబులో పెట్టుకున్నాడు బాచి. 2 గ్లాసుల నీళ్లు తాగి వేడివేడి ఛాయ్ని చప్పరిస్తూ ఖుషీగా నిట్టూర్చాడు బాబీగాడు. ఇప్పుడు చెప్పరా, ఏం చేయాలి మనం అని అడిగాడు. మార్కెట్ దగ్గరికి పోవాలి, ముందు హరినారాయణ్ని కలవాలి, తర్వాత సాబుగాణ్ణి అంటూ బిల్ చెల్లించి బయటికి నడిచాడు బాచి. అతని కోసమే ఎదురుచూస్తున్నట్టు అసహనంగా నిలబడి ఉన్నాడు హరినారాయణ. అరే బాచి, వ్యవహారాన్ని నాంచటం అనవసరం. ఆ సాబుగాడు పెద్దెత్తు మీదే ఉన్నట్టు అనిపిస్తోంది. నేను మీ వెనకే వస్తాను. వాడు గనక మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుపోతానని అంటే ఎదురు చెప్పకుండా ఒప్పేసుకోండి. బాబీగాడిని పలకరించి వాడి మంచి చెడుల్ని విచారించాక బాచీకి చెప్పాడతను. అందుకే పెద్దమ్మకు అబద్ధం చెప్పి వచ్చాం బాబాయ్, కాస్తంత ఆలస్యమైనా కంగారు పడకుండా ఉంటుంది వెంటనే అన్నాడు బాబీగాడు. అయితే ఆలస్యం దేనికి, బయలుదేరండి. బాబీగాడి చెయ్యి పట్టుకుని మార్కెట్ దగ్గరికి పోయాడు బాచి. చాయ్ బండి దగ్గర నిలబడిన తరువాత పావుగంటకి వచ్చి అతన్ని కలుసుకున్నాడు సాబు. నీతో పాటు ఇంకో మనిషి ఉండాలి, అతనేడి అని అడిగాడు బాచి. వాడికి అర్జెంటుగా ఇల్లు కావాల్సి వచ్చింది. పొద్దున నీతో మాట్లాడిన తర్వాత లేబర్ కాలనీకి పోయా, అక్కడ వీడున్నాడు. నన్ను చూసి కంగారు పడ్డాడు. ఏరా, పడ్డావు కదూ? బాబీ వంక చూసి నవ్వుతూ అన్నాడు సాబు. అవును, మరి అతనేడి అడిగాడు బాబీగాడు. చెప్పాను కదరా, వాడికిల్లు అవసరం, వెతుక్కోవటానికి పోయాడు అంటూ చాయ్కి ఆర్డర్ ఇచ్చాడు. అవసరం లేకపోయినా అతి బలవంతంగా తాగాడు బాచి. అమృతం మాదిరిగా ఆర్చుకు తాగాడు బాబీ. ఏరా, నేను చెప్పిందేమైంది? మీ పెద్దమ్మని అడిగారా, ఏమని అన్నది? తాపీగా కూర్చొని సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు సాబు. రోజుకు 60 రూపాయలు వస్తుంటే వద్దని అనటం తెలివి తక్కువతనం. ఒకసారి నాకు చూపించు, నేను మాట్లాడతానని అన్నది పెద్దమ్మ అన్నాడు బాచి. కంగారు పడతాడని అనుకున్నాడు అతను. అటువంటిదేమీ జరగలేదు. పెద్దగా నవ్వాడు సాబు. ఈ ముసలాళ్ళందరూ ఇంతే, ఎవరిని ఒక పట్టాన నమ్మరు, అన్నీ అనుమానాలే. అలాగే ఆవిడికి కనిపిస్తాను, ముందొకసారి ఆ ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరికెళ్ళి కనిపించి వద్దాం అంటూ బెంచ్ మీద నుంచి లేచాడు. ఫ్యాక్టరీ ఓనర్ ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు బాబీ. ఓరిని, పొద్దున చెప్పాను కదరా, మీ కాలనీకి సరిగ్గా 8 కిలోమీటర్లే పెంకుల ఫ్యాక్టరీ. చాలా పాతది, పని పెద్దగా ఉండదు. కాలిన పెంకుల్ని పగిలిపోకుండా జాగ్రత్తగా వరసల్లో పెట్టాలి. లారీల మీదకి ఎక్కించేటప్పుడు దగ్గర ఉండాలి. చాలా తేలిక. తెలిసిన కుర్రాళ్లు ఉంటే చూడమని ఓనర్ నాకు చెప్పాడు. చాలా మంచోడు. పాపం పిల్లలు లేరు, అందుకే అంత అభిమానం గడగడా చెప్పాడు సాబు. అక్కడ మనకెంతసేపు పడుతుంది? తొందరగా వచ్చేస్తామా అడిగాడు బాచి. ఎంతోసేపు ఎందుకురా, ఆటోలో పోదాం, ఆటోలో వచ్చేద్దాం. అవును, మీరు అన్నాలు తిన్నారు కదా, ఆకలేమైనా వేస్తోందా? వేస్తుంటే చెప్పండి, దారిలో ఏదైనా తినిపోదాం అన్నాడు సాబు. అబ్బే, అవసరం లేదు, అన్నాలు తిన్నాం. పెద్దమ్మ మాంసం కూర వండింది అన్నాడు బాబీగాడు. మంచి పని చేసింది, పదండి పోదాం అంటూ చేయి ఊపాడు సాబు. రెడీగానే ఉంది కాబోలు. బర్రున వచ్చి ఆగింది ఒక ఆటో. బాచీగాడి కంటే ముందుగా ఎక్కటానికి ట్రై చెయ్యబోయి
సాబుని చాలా గట్టిగా గుద్దుకున్నాడు బాబీ. చూసుకోరా, చూసుకోనెక్కు, తొందర దేనికి? చిరాకుగా అతను మందలిస్తున్నా ఎంతమాత్రమూ పట్టించుకోకుండా మధ్యలో కూర్చున్నాడు. అతన్ని దాటి రెండో పక్కన కూర్చున్నాడు బాచీగాడు. బాబీ పక్కనే సెటిల్ అయ్యాడు సాబు. ఎక్కడికి పోవాలో తనకు ముందుగానే తెలిసి ఉన్నట్టు స్పీడ్గా ఆటోని కదిలించాడు డ్రైవర్. రోడ్డు మీదకే చూస్తున్నట్టు తలను ముందుకే పెట్టి ఉంచాడు సాబు. మధ్య మధ్యలో అతను తమను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న సంగతి బాచీకి తెలుసు. 10 నిమిషాల తరువాత కదలిక బయటికి కనిపించకుండా బాబీగాడి తొడమీద చెయ్యి వేసి కనులతోనే సాబు కేసి చూపించాడతను. 2 నిమిషాల తరువాత తల ఊపాడు బాబీగాడు. మరో పావుగంటకు ఉన్నట్లుండి ఆగింది ఆటో. దిగండ్రా, దిగండి. తొందర పెట్టి వాళ్ళిద్దరినీ దింపేశాడు సాబు. రోడ్డుకి 1/2 కిలోమీటరు దూరంలో ఎత్తైన కొండగుట్టల మధ్య కనపడనట్లుగా ఉంది ఒక పాతకాలపు పెంకుల ఫ్యాక్టరీ. పాత ఫ్యాక్టరీ కదా, మోడర్న్గా కనిపించదు. బయటికి పాడుపడినట్లు ఉంటుంది, లోపల మాత్రం సూపర్గా ఉంటుంది. పాతబడిపోయిన కాలిబాట మీద వారిరువురిని నడిపిస్తూ చెప్పాడు సాబు. 100 గజాల దూరం పోయిన తరువాత ఉన్నట్లుండి, అరే మర్చిపోయాను, మీకు ఆకలేస్తే తినటానికి బిస్కెట్లు తీసుకొచ్చాను, తినేసిపోదాం, అక్కడికి పోయాక తినటం బాగోదు అంటూ దుస్తుల్లో నుంచి ఒక బిస్కెట్ ప్యాకెట్ బయటికి తీశాడు. మంచినీళ్లు కావాలి కదా అంటూ బాచీ కంటే ముందుగా తాను ఆ ప్యాకెట్ని తీసుకున్నాడు బాబీగాడు. నిజమేరా, మర్చిపోయాను, మీరు తింటూ ఉండండి, మనం వచ్చిన ఆటో వాడిని రోడ్డు మీద ఉండమని చెప్పాను, వాడి దగ్గర వాటర్ బాటిల్ ఉంటే అడిగి తీసుకువస్తాను అంటూ రోడ్డు మీదికి పోయాడు సాబు. ఆత్రం కొద్దీ ఆ బిస్కెట్ ప్యాకెట్ కరకరా నమిలి పారేస్తే కొంపలంటుకుంటాయన్న భయంతో బాబీగాడి వైపే చూస్తున్నాడు బాచీ. నీకు నేనెలా కనిపిస్తున్నాన్రా, చవటాయిలా కనిపిస్తున్నానా? ఈ ప్యాకెట్ను ఒకసారి చూడు అంటూ బిస్కెట్ ప్యాకెట్ని అతని చేతికి అందించాడు బాబీగాడు. బాచీ ఏదైతే అనుకున్నాడో సరిగ్గా అలాగే ఉంది. షాప్లో తీసుకున్న తర్వాత ప్యాకెట్ని ఓపెన్ చేశాడు సాబు. ఫ్రెష్గా ఉండాల్సిన బిస్కెట్లు కాస్తంత కలర్ మారి కనిపిస్తున్నాయి. అంటే వాటి మీద ఏదో అన్య పదార్థం అద్దబడింది. ఆ సంగతి తెలియకుండా గుడ్డిగా వాటిని ఆరగించటం జరిగితే ఆ తరువాత ఏం జరుగుతుందో చెప్పటం చాలా కష్టం. తెలివి తప్పి పడిపోవచ్చు, లేదా ప్రాణాలే పైకి పోవచ్చు. వీడికి మనం పిన్ని దగ్గర ట్రైనింగ్ అయి ఉన్నట్టు తెలియదు. తెలిస్తే 4 పీక్కుని నిలువున చచ్చి ఊరుకుంటాడు. ప్యాకెట్ని తను తీసుకుని అందులోని బిస్కెట్స్ని దూరంగా విసిరేస్తూ కచ్చగా అన్నాడు బాచీ. వాడొచ్చేస్తున్నాడు, ఏం చేద్దాం? ఖాళీ ప్యాకెట్ని కాలిబాట మీదికి విసురుతూ అడిగాడు బాచీ. మంచినీళ్లు తెచ్చినా తాగకూడదు, ముందుగానే కళ్ళు తేలేద్దాం అన్నాడు బాబీగాడు. అలాగే, పడిపో అంటూ కూర్చున్న చోటనే వెనక్కి ఒరిగి కనులు మూసుకున్నాడు బాచీ. 1/2 నిమిషం తర్వాత వాటర్ బాటిల్తో వచ్చి ముందుగా ఖాళీ బిస్కెట్ ప్యాకెట్ని చూశాడు సాబు. తర్వాత వాళ్ళిద్దరినీ చూసి చిన్నగా నవ్వాడు. వెనక్కి తిరిగి రోడ్డు మీదికి చూస్తూ విజిల్ వేశాడు. ఆటోని రోడ్డు మీదే వదిలిపెట్టేసి పరుగులాంటి నడకతో అతని దగ్గరికి వచ్చాడు డ్రైవర్. తెలివైన ఘటాల మాదిరి కనిపించేసరికి కష్టపడాల్సి వస్తుందని అనుకున్నాను, ఇంత తేలికగా పని జరిగిపోతుందనుకోలేదు అంటూ కళ్ళు మూసుకున్న బాచీని చేతుల్లోకెత్తుకున్నాడు సాబు. బాబీగాడ్ని తను ఎత్తుకుంటూ అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు ఆటో డ్రైవర్. కాస్తంత లోపలికి తీసుకుపోదాం, 2-3 రోజుల వరకు ఎవరికీ కనిపించకూడదు అంటూ ఇంకాస్త ముందుకు పోయి నిట్ట నిలువుగా బండరాళ్ల మధ్య బాచీని పడుకోబెట్టాడు సాబు. స్పృహ తప్పినట్లున్న బాబీగాడ్ని కూడా అతని పక్కనే పడుకోబెట్టాడు ఆటో డ్రైవర్. నువ్వెళ్ళి ఆటో దగ్గర ఉండు, 10 నిమిషాల్లో పని ముగించి నేనొచ్చేస్తా అంటూ అతన్ని రోడ్డు మీదికి పంపించి తన దుస్తుల్లో నుంచి జానెడు పొడుగున్న పేష్కప్ని బయటికి తీశాడు సాబు. ఆటో డ్రైవర్ దూరంగా వెళ్లాడని అనిపించిన వెంటనే కళ్ళు తెరిచాడు బాచీ. కత్తిని పట్టుకుని తమ మీదికి వంగబోతున్న సాబును ఎదుర్కోవటానికి అతను తన 2 పిడికిళ్లు బిగించి పైకి లేవాల్సిన అవసరం లేకపోయింది. ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదుగాని సాబు వెనకాలే ప్రత్యక్షమై ఉన్నాడు హరినారాయణ. నువ్వు హరినారాయణవి, ఎలా వచ్చో? కంగారుగా అడుగుతున్నాడు సాబు. ఆలస్యం చేస్తే అతను ఆ కంగారు నుంచి తేరుకుని రోడ్డు మీదికి పరిగెత్తటమో, అంతకుముందే రోడ్డు మీదికి పోయిన డ్రైవర్ని వెనక్కి పిలవటమో చేస్తాడనిపించి చెంగున పైకి లేచాడు బాచీ.
ఆ కాస్తంత వ్యవధిలోనూ అతను అనుకున్నట్టే కంగారు నుంచి తేరుకుని మెరుపులా రోడ్డు వైపు పరిగెత్తటానికి ట్రై చేశాడు సాబు.